నమస్తే అండి. సో, మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఫీమేల్స్‌కి వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. సో, సర్వైకల్ క్యాన్సర్ అనేది మనము ముందుగా గుర్తించగలమా? వచ్చే అవకాశం ఉందా? లేదా? ఎలా తెలుసుకోవచ్చు అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో, ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది దీంట్లో ఏం చూస్తాము అని అంటే దీంట్లో పాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. సో, పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏం చేస్తాము అని అంటే మనకి ఇది సర్వీక్స్లో ఇది ఎండో సర్వీక్స్, బయటకు కనిపించేది ఎక్టో సర్వీక్స్ అనమాట. సో, ఈ రెండు భాగాల నుంచి స్క్రేపింగ్స్ తీస్తామంటే ఏం లేదు, ఒక చిన్న బ్రష్ పెట్టి రొటేట్ చేసి లోపల భాగంది ఈ బయట భాగంది రెండు టెస్టింగ్కి పంపిస్తామన్నమాట. సో, వీటిలో ఏం తెలుస్తుందంటే అక్కడ ఉండే కణాలని టెస్ట్ చేస్తారు, అంటే సెల్స్ని మైక్రోస్కోపికల్గా ఎగ్జామిన్ చేస్తారు. హిస్టోపథలాజికల్ ఎగ్జామినేషన్ అనమాట. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత ఆ సెల్స్ని చూస్తారు. ఆ సెల్స్లో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేదా ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనకి ఆ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్ చేసి పెథాలజిస్ట్ మనకి రిపోర్టింగ్ అనేది ఇస్తారనమాట. సో, దాంట్లో స్టేజెస్, గ్రేడ్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా ప్రీ క్యాన్సరస్ లీజన్స్, అంటే ఒక క్యాన్సర్కి కన్వర్ట్ అవ్వకముందే ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ప్రీ క్యాన్సరస్ సెల్స్ అనేది డెవలప్ అవుతాయి అన్నమాట. సో, అలా ఏదైనా ఉందా, ఒకవేళ దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సరే, ఒకవేళ ఏదైనా ప్రీ క్యాన్సరస్ లీజన్ ఉంటే మైల్డ్లో ఉన్నామా, మోడరేట్లో ఉన్నామా, సివియర్లో ఉన్నామా అనేది తెలుస్తుంది. సో, మైల్డ్, మోడరేట్, సివియర్ ఈ బేస్ చేసుకొని ఎన్ని ఇయర్స్లో అది ఇన్వాజివ్ క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం చేద్దాం అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో, ఈ టెస్టింగ్ అనేది ఎట్లా, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అంటే 21 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. 21 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వరకు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ 30 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు సో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ అన్నా చేసుకోవచ్చు, లేదా అలాంగ్ విత్ పాప్స్మియర్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. దాన్ని కో టెస్ట్ అంటాం. సో, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఈ టెస్ట్ అయినా, లేకపోతే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ అయినా చేసుకోవచ్చు. ఆఫ్టర్ 65 ఇయర్స్ ఏంటి అని అంటే ముందు నుంచి ఫాలో అవుతూ ఉన్నారు, ముందు స్క్రీన్ టెస్ట్ అన్నీ నెగిటివ్ ఉన్నాయి అని అంటే 65 ఇయర్స్ తర్వాత స్టాప్ చేయొచ్చు. బట్ ఏ స్క్రీన్ టెస్ట్ లేదు అని అనుకుంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అండి. సో, మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారు, బిఫోర్ 21 ఇయర్స్ నుంచే ఉన్నారు యాక్టివ్గా, అంటే వాళ్ళకు అవసరమా అంటే లేదు, 21 ఇయర్స్ బిలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది అవసరం లేదు. అండ్ వ్యాక్సినేటెడ్ ఉన్నారు, వ్యాక్సిన్ వేయించుకున్నారు, అయినా మేము స్క్రీన్ టెస్ట్ చేయించుకోవాలా అని అంటే, సో మీరు ఎర్లీ ఏజ్లో వ్యాక్సిన్ వేసుకున్నారు, లేదా బిఫోర్ స్టార్ట్ ఆఫ్ యువర్ సెక్షువల్ యాక్టివిటీ మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు అని అంటే అవసరం లేదు, స్క్రీన్ టెస్ట్ అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఆఫ్టర్ అంటే 26 ఇయర్స్ తర్వాత, లేదా ఒక డెలివరీ తర్వాత, లేదా పెళ్ళైన తర్వాత వ్యాక్సినేట్ చేయించుకున్నారు అని అంటే బెటర్ ఈ కరికులం ఫాలో అవ్వడం బెటర్. ఎవరి 3 ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం బెటర్ అనమాట, సేఫ్ సైడ్ మనకి. సో, ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్నా ఎందుకు టెస్ట్ చేయించుకోవాలంటే ఆల్రెడీ మీరు వైరస్కి ఎక్స్పోజ్ ఉండొచ్చు. అయ్యి ఉంటే మనకి అది కన్వర్ట్ అవుతుందా లేదా, ఎలా ఉంది అనేది డిఫరెంట్ వేరే స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. మన వ్యాక్సిన్లో కొన్ని స్ట్రెయిన్స్ మాత్రమే వ్యాక్సినేట్ చేయిస్తాం. మిగిలిన స్ట్రెయిన్స్ ద్వారా ఏమైనా రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో, ఈ స్క్రీనింగ్ పాప్స్మియర్ టెస్ట్ అనేది పెయిన్ ఏమి ఉండదండి, జస్ట్ ఒక ఎగ్జామినేషన్ ఎలా చేస్తామో అలాగే ఉంటుంది. సో, మీరేం అడ్మిషన్ కూడా అవసరం లేదు. సో, జస్ట్ మీరు కన్సల్ట్ అయితే మీ గైనకాలజిస్ట్ గైడెన్స్ ప్రకారం మీరు చేయించుకుంటే సరిపోతుంది. సో, డూస్ అండ్ డోంట్స్ బిఫోర్ మీరు టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే వెజైనల్గా రూబ్రికెంట్స్ అవి ఏం యూజ్ చేయొద్దండి. అండ్ ఇంటర్ కోర్స్ ఒక 2 to 3 డేస్ గ్యాప్ ఇవ్వండి. ఈ రెండు ఫాలో అయ్యి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే అది చిన్న ప్రొసీజరే, పెయిన్లెస్ ప్రొసీజరే. జస్ట్ తీసి దాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. ఎగ్జామినేషన్ పంపించిన తర్వాత డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి 3 days నుంచి 1 week లోపల రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ బేస్ చేసుకొని మీ డాక్టర్ ఎలా అయితే సజెస్ట్ చేస్తారో ఆ విధంగా ఫాలో అయితే
సరిపోతుంది. మనకి ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ఇస్తారు, లేదా ప్రీ క్యాన్సరస్ లీజన్లా కనిపిస్తుంది అని అంటే దానికి కూడా ట్రీట్మెంట్ చెప్తారు. మళ్ళీ ఎప్పుడు మీరు టెస్ట్ చేయించుకోవాలి, లేకపోతే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సర్జరీ తీసుకోవాలా, క్రయో చేయించుకోవాలా, అబ్లేషన్ చేయించుకోవాలా అనేది కూడా గైడ్ చేస్తారు యాజ్ పర్ యువర్ రిపోర్ట్. థ్యాంక్ యూ అండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ యూస్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.